ఏపీ రాజకీయ అధికారిక వర్గాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు హాట్ టాపిక్గా మారింది. ఆ పేరే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు. ఒకప్పుడు ఐపీఎస్ సర్కిల్స్లోనే మోస్ట్ పవర్ఫుల్గా చక్రం తిప్పిన ఏబీవి ఇప్పుడు తన రూట్ పూర్తిగా మార్చారు. దర్యాప్తు సంస్థల కంటే ఎక్కువగా ప్రముఖ మీడియా సంస్థలపై, ముఖ్యంగా ఆంధ్రజ్యోతిపై ఆయన ప్రదర్శిస్తున్న తీరు తీవ్ర అసహనం, ఆగ్రహం ఇప్పుడు జర్నలిజం ప్రపంచాన్ని, పొలిటికల్ సర్కిల్స్ను విస్మయానికి గురిచేస్తుంది. అసలు ఏబీవీకి ఏమైంది? ఒకప్పుడు తనను ప్రాణంగా డిఫెండ్ చేసిన మీడియా సంస్థలపైనే ఆయన ఎందుకు ఇంతలా రగిలిపోతున్నారు? ఆయన మానసిక స్థితిని కోల్పోయారా, లేక గతాన్ని పూర్తిగా మర్చిపోయారా? ఇదే మా స్పెషల్ రిపోర్ట్. గతంలోకి వెళ్తే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావుపై ఎన్నెన్నో తప్పుడు కేసులు, సస్పెన్షన్లు, నిరంతర వేధింపులు సాగిన విషయం రాష్ట్రమంతటికీ తెలుసు. అప్పట్లో జగన్ ప్రభుత్వ సిపిఆర్ఓగా ఉన్న పూడి శ్రీహరి లాంటి వారు అధికారిక వ్యవస్థలను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ఏబీవీపై ఏకంగా దేశద్రోహం లాంటి అత్యంత తీవ్రమైన ఆరోపణలు మోపారు. ఆయన కెరీర్ను నిలువునా దహించి వేసేందుకు, జైలుకు పంపేందుకు కూడా పక్కా స్కెచ్ వేశారు. సరిగ్గా ఆ క్లిష్ట సమయంలోనే ఏబీవీ చుట్టూ ఉన్న వారంతా చేతులెత్తేసిన సమయంలో ఆయనకు కొండంత అండగా నిలిచింది ఇవే ఆంధ్రజ్యోతి. ప్రభుత్వం చేసిన కుట్రలను, అక్రమ కేసుల వెనుక ఉన్న అసలు నిజాలను నాడు మీడియానే నిలదీసింది. మీడియా ఇచ్చిన నైతిక మద్దతు, డిఫెన్స్ వల్లే ఏబీవీ న్యాయ పోరాటం చేయగలిగారు అనేది ఒక పచ్చి నిజం. కానీ సీన్ కట్ చేస్తే గతంలో తనను డిఫెండ్ చేసిన మీడియా ఇప్పుడు తనపై వస్తున్న వాస్తవ ఆరోపణల గురించి కథనాలు రాసేసరికి ఏబీవీ ఇక్కడ తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రావణ్ ఇష్యూలో ఏబీవీ ప్రమేయం ఉందనేది జగమెరిగిన సత్యం. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒప్పుకుంటూనే తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించడానికి తన వద్ద ఉన్న స్క్రీన్ షాట్లను బహిరంగపరుస్తానని గతంలో పెద్ద ఎత్తున సవాల్ కూడా చేశారు. కానీ రోజులు గడుస్తున్న ఆ స్క్రీన్ షాట్లు బయటకు రాలేదు, ఆ సవాలు నిలబడలేదు. సాక్ష్యాధారాలు బయట పెట్టకుండా కేవలం మీడియాపై నిందలు వేయడం ద్వారా తన తప్పును కప్పిపుచ్చుకోవాలని చూడడం ఒక అత్యున్నత స్థాయి మాజీ ఐపీఎస్ అధికారి హోదాకు తగదని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక ట్విస్టులు ఇక్కడితో ఆగిపోలేదు. తెలంగాణలో ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏబీవీ విచారణకు హాజరయ్యారు. దర్యాప్తు సంస్థల ముందు ఆయన హాజరైనప్పుడు సాధారణ ప్రక్రియలో భాగంగా మీడియా ఆ వార్తను కవర్ చేసింది తప్ప ఆయనపై ఎలాంటి కక్షపూరిత లేదా కల్పిత కథనాలను రాయలేదు. అయినప్పటికీ ఆ విచారణ తర్వాత ఏబీవీ వ్యక్తం చేసిన ఆగ్రహం ఇప్పుడు మరింత విడ్డూరంగా ఉంది. తనపై ఎలాంటి నెగిటివ్ వార్తలు రాయకపోయినా తనలోని మానసిక అసంతృప్తిని, కోపాన్ని నేరుగా ప్రెస్ మీట్లలో మీడియాపైనే వెళ్ళగక్కడం ఆయన అసహనానికి పరాకాష్ఠగా నిలిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏబీ వెంకటేశ్వరరావుకు ఒక రకమైన తీవ్రమైన వ్యతిరేకతతో కళ్ళు మూసుకుపోయాయని ఇటు రాజకీయ, అటు అధికార వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. చుట్టూ ఉన్న శ్రేయోభిలాషులు లేదా మీడియా మిత్రులు ఎవరేం చెప్పినా వినే, అర్థం చేసుకునే ఓపిక, మానసిక స్థితి ఇప్పుడు ఆయనలో అస్సలు కనిపించడం లేదు. తాను ఇతరులపై, మీడియాపై వేళ్లు చూపే ముందు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని గతాన్ని, వర్తమానాన్ని గనక బేరీజు వేసుకోవాలని ఐపీఎస్ వర్గాలు కూడా సూచిస్తున్నాయి. ఒకప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా అత్యున్నత స్థానంలో ఉన్న తాను ఇప్పుడు మీడియాపై అనవసర యుద్ధాలు చేస్తూ ఎక్కడికి దిగిపోయారో ఆయనకే అర్థమవుతోందని శ్రేయోభిలాషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏబీ వెంకటేశ్వరరావు మీడియాపై చేస్తున్న ఈ అనవసర యుద్ధాన్ని ఆపి ఆత్మ పరిశీలన చేసుకోవడం ఆయన భవిష్యత్తుకు ఎంతో మంచిదని శ్రేయోభిలాషులు, విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. లేని పక్షంలో మీడియాపై చూపిస్తున్న ఈ అసహనం ఆయన వ్యక్తిగత ప్రతిష్టను మరింత దిగజార్చే ప్రమాదం ఉందంటున్నారు. మరి ఏబీవీ ఈ పొలిటికల్ అండ్ మీడియా వార్ను ఇక్కడితో ఆపుతారా, లేక తన దగ్గరున్న స్క్రీన్ షాట్లను బయటపెట్టి సవాల్ని నిలబెట్టుకుంటారా అనేది ఏపీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.